మన ప్రభు అయిన క్రీస్తునాథుని కృపా సమాధానాలు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబములకు ఈ యొక్క నూతన సంవత్సరం, రాబోయే నూతన సంవత్సరం అంతా కూడా తోడైంది. దేవుడు మనకు సమృద్ధిగా ఆయన దీవెనలు దయచేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. మనం ఇప్పుడు సంవత్సరాంతంలో ఉన్నామని మనం గ్రహిస్తున్నాము. మనకి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది నూతన సంవత్సరంలో ప్రవేశించబడటానికి. కాబట్టి ఈ సంవత్సరంలో మరి 360 రోజులు అంటారు కదా. మరి ఈ 360 రోజుల్లో మనం ఏమేమి చేస్తున్నాము, ఏం చేస్తాము అన్నది సాధారణంగా ఏంటంటే ఇక బ్యాంకుల్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతట్లో మనం ఏం చేసామో, మనం చేసిన దానికి మనం ఎంత పెట్టుబడి పెట్టామో, మనకి ఏం వచ్చింది, ఇవన్నీ కూడా లెక్కలు చూసుకునేటువంటి ఈ దినాలన్నమాట. అప్పుడు అందుకని అందరూ కూడా ఆ దినాల్లో సెలవులు ఇవ్వటం కూడా ఇష్టపడరు. ఎందుకంటే మరి ఈ సంవత్సరంలో చేసినవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే నూతన సంవత్సరంలో మరి కొత్తగా మరి నూతన ప్లాన్స్తో మనం ప్రవేశపెడతామని మనం ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకుంటారనమాట. కాబట్టి ఈ సంవత్సరంలో జరిగిన బడ్జెట్ అవన్నీ చూసుకుంటారన్నమాట. గొప్ప గొప్ప వ్యాపారాలు కానీ అందరూ కూడా ఈ ఎండింగ్ వచ్చేటప్పటికి కొంచెం బిజీగా ఉంటారు. మరి మనం కూడా అంతే కదండి. ఈ యొక్క మన ఆత్మీయ పోరాటంలో మరి ఈ యొక్క సోమవారం మనకి ఆఖరి సోమవారం ఈ సంవత్సరానికి 2024కి. కాబట్టి మనము 2 దినాల్లో మనము నూతన సంవత్సరంలో ప్రవేశించబడబోతున్నాము. కానీ మన ఆత్మీయ మరి విమర్శ చేసుకునే దినాలు మరి ఈ మంత్లో మనం చూసుకుంటా ఉన్నాం కదండి. మరి మొదటి నుండి కూడా మనం ఏం చేస్తామంటే మనం పాప క్షమాపణ చెప్పుకుంటున్నాం. నాయనా ప్రభువా మమ్మల్ని క్షమించండి. రిపెంటెన్స్ మంత్ అని మనకి ఈ మంత్ యొక్క పేరు కదండి. అంటే సంవత్సరంలో జరిగిన ప్రతి విషయంలో ఏమేమి చేసామో, ఏమి చేయలేకపోయామో, ఏమి చేయవలసినదో అన్నీ కూడా మరొకసారి మననం చేసుకోవాల్సినటువంటి దినాలన్నమాట. అందుకనే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ మంత్ అంతా కూడా ప్రభు సన్నిధిలో మనము ప్రతిదినము కూడా మన పాపాలను ఒప్పుకుంటూ ఆయన నన్ను నూతన సంవత్సరంలో మరి పరిశుద్ధంగా ప్రవేశపెట్టి ప్రభు అని మనం ప్రార్థిస్తున్నాం. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:30 ఉంటుంది. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఇలా మనము విమర్శించుకోవటం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటండి? అలా చేయటం వల్ల మనం తీర్పులోనికి వెళ్ళమంట. ఒకవేళ తీర్పులోకి వెళ్ళినా కూడా దేవుడు మనలను దాని నుండి మరి తప్పిస్తాడు తప్పితే. ఎందుకంటే మనం ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం చేత కప్పబడి ఉంటాం కాబట్టి మనము ఆ తీర్పు నుండి కూడా తప్పించుకునేటువంటి మార్గాన్ని దేవుడు మనకు దయచేస్తాడట. కాబట్టి మనము విమర్శించుకునే రోజులు అనమాట. కాబట్టి ఎలా విమర్శ చేసుకోవాలి? మనం ఎలా ఉన్నాము, మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాము, మన ఆత్మను ఎలా కాపాడుకున్నాము, బలంగా ఉన్నామా లేకపోతే నీరసంగా ఉన్నామా, లేకపోతే ఎట్లా మనం ఏం చేస్తామో మనకి ఇచ్చిన సమయాన్ని సరైన రీతిలో వాడుకున్నామా, సద్వినియోగపరుచుకున్నామా, అవన్నీ కూడా మనము విమర్శ చేసుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం అన్నమాట. అంటే లెక్క చూసుకోవాల్సిన దినాలన్నమాట. ప్రభువుకు మనం ప్రతి విషయంలోనూ లెక్క అప్పచెప్పవలసి ఉంది. ఎందుకంటే ఆయన మనకు కొన్ని వనరులను ఇచ్చాడు. కొన్ని జీవితంలో మనకి ఇదిగో నీకు ఈ జీవితం ఇస్తున్నాను, ఈ జీవితంలో ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఈ తలాంత్ ఇస్తున్నాను, నువ్వు ఏ విధంగా వాడుకుంటావని. మరి తలాంతులు ఇచ్చిన బిడ్డల్ని ఏ విధంగా అయితే దేవుడు మళ్ళీ వచ్చినప్పుడు వారిని విమర్శ చేసి మరి 5 తలాంతులు ఇచ్చిన వాడికి 10 తలాంతులు ఎలా సంపాదించుకున్నాడు, అలాగే మరి ఒక్కటిచ్చిన వాడు ఏమి చేయకుండా ఎట్లా ఉన్నాడో వారి యొక్క క్రియలను బట్టి వారికి మరి తీర్పు ఇచ్చినాడు కదండి. అలాగా మనము కూడా ఒక రోజు తీర్పులో నిలబడవలసి ఉంది. కాబట్టి మనం ఈ సంవత్సరం అంతట్లో దేవుడు ఇచ్చిన ఈ సంవత్సరంలో మనం ఏమి చేయగలిగాము, ఏమి చేయలేకపోయాము. ఇంకనూ మనకు ఈ రోజు ఉంది, రేపు కూడా ఉంది, 2 దినాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము ఈ 2 రోజుల్లో కూడా మనము దేవుని ఎడల మన దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకుని ప్రభా నేను ఏం చేయలేకపోయినా అది నాకు చూపించండి, కొత్త సంవత్సరంలో మంచిగా చేయగలుగుటకు కృప చూపండి,
ఏమేమి చేయరాని పనులు చేశానో దాన్ని నాకు చూపించండి, అది నేను చేయకుండా ఉండటకు నాకు శక్తిని ప్రసాదించండి అని మనము ప్రభువుని వేడుకోవాల్సినటువంటి మరి పరిస్థితి ఉందన్నమాట. మరి తల్లి గర్భంలో మరి బిడ్డ ఉన్నప్పుడు 9 నెలలు ఉన్నప్పుడు మరి బిడ్డ చిన్న పిండం నుండి మరి అలాగే అవయవాలు ఏర్పడి మరి బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్ ఏర్పడి బ్రీత్ చేయటం అన్నీ కూడా ఏర్పడాలంటే ఏం చేస్తాడండి? బిడ్డకి తల్లి యొక్క బొడ్డులో ఉండి వచ్చేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మరి మరి తీసుకొని తగిన శక్తి గలవాడటకు ఈ లోకంలో పుట్టిన తర్వాత మరి బలంగా బిడ్డ పెరగలంటకు మరి ముందుగానే అక్కడ సిద్ధపడుతూ ఉంటాడు కదండి. అలాగే లేకపోతే బలహీనతగా పుట్టాడు అనుకోండి, ప్రీమెచ్యూర్డ్గా పుట్టాడు అనుకోండి, లంగ్స్ ఏదన్నా మరి సరైన రీతిలో మరి డెవలప్ అవ్వలేదు అనుకోండి, లేకపోతే కిడ్నీలు డెవలప్ అవ్వలేదు అనుకోండి, హార్ట్ డెవలప్ అవ్వలేదు అనుకోండి, అవన్నీ కూడా ఏమవుతుంది? ఇక్కడ పుట్టిన తర్వాత ఆ యొక్క బలహీనతలో బిడ్డ మరి కృంగిపోతూ ఉంటాడనమాట. అలాగే మనం కూడా మరి తండ్రి ఈ లోకంలో మనలను కొంతకాలం ఉంచారు. ఎందుకంటే మనము ఇక్కడ తయారవుతున్నాము, మనకు రాబోయేటువంటి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు ఈ లోకంలో మనల్ని పెట్టాడు. కానీ ఈ లోకంలో పెట్టినప్పుడు ప్రభువు నుండి వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క మరి మేలులను మనం పొందుతూ మనము ఆరోగ్యకరంగా ఇక్కడ పెరగాలని, మరి ఆత్మీయ స్థితిలో మంచి ఆరోగ్యంగా మనము ఆయన సన్నిధికి రావాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అదే కాకుండా మనం ఏం చేస్తున్నాము? ఇది నా ప్రభువు వద్దు, నాకు ఈ లోకంలో ఉన్నాను కాబట్టి ఈ లోకంలో ఉన్నదేదో నేను తీసేసుకుంటాను, నేను నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అనుకుంటే మనము మరి ఆరోగ్యంగా మనము పుట్టలేమన్నమాట. అలాగే మరి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మరి తల్లి ఒక నీటిలో ఉంటాడు కదండి, ఉమ్మనీరు అంటారు కదా, అది కనుక మింగేసినట్టయితే వాడికి ఊపిరి చేసుకోవటానికి రాక వాడు చాలా డేంజర్ అయిపోద్ది, ఒకసారి బిడ్డలు చచ్చిపోతారు కూడా. అలాగా కొన్ని చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే మనం ఈ లోకంలో మనం చేయకూడని పనులు మనం చేసినప్పుడు అది మన ఆత్మీయ స్థితి యొక్క ఆ బలానికి మనకి తగ్గుబాటు ఉంటుంది అనమాట. మరి అంత బలంగా మనం ప్రభు సన్నిధిలోకి చేరలేమన్నమాట. కనుక మనం ఈ లోకంలో ఉండగానే మనం ఏం చేయాలండి? ఆ రాబోయే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటకు తగిన సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. అట్టి సిద్ధపాటును కలిగి ఉండాలంటే మనం కొన్ని పనులు చేసుకోవాల్సి ఉందన్నమాట. కాబట్టి ఈ దేవుడు మనకిచ్చిన ప్రతి విధమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం దేవుని కొరకు మరి దేవుడు నిర్ణయించినటువంటి మన జీవితం కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలన్నమాట. మరి దీంట్లో మరి వాక్యాన్ని చదువుకుంటూ వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుడు చెప్పిన ప్రతి దాన్ని బట్టి మనము ఆత్మీయ స్థితిలో సాగుతూ ముందుకు వెళ్ళాలని ప్రభు యొక్క కోరిక అనమాట. మరి ఆయనతో పాటు సింహాసనం మీద పెండ్లి కుమార్తెగా కూర్చోవాలంటే మనము నూరొత్తుల పంటగా మనము ఇక్కడ సిద్ధపడి ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి మనకి వాక్యమును అనేటువంటి యొక్క ఆహారాన్ని మనకు దేవుడు దయచేశాడు. కాబట్టి మనల్ని మనమే విమర్శించుకోవాలంట, మనల్ని మనం పరీక్షించుకోవాలి. విమర్శించుకోవటం అంటే పరీక్షించుకోవటం అనమాట. మనకి ఏం చేసామో, ఇది చేయగలిగామా, అది చేయలేమా అన్ని ప్రతిది కూడా మనం విమర్శించుకుంటూ మనం సరిచేసుకుంటూ మనం పోయినట్లయితే తీర్పులోనికి వచ్చా కూడా మనం విమర్శించబడే ప్రభు చేత విమర్శింపబడము. ఎందుకంటే మనల్ని మనం సరిచేసుకుంటున్నాం కాబట్టి. ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాడండి. ఏమనంటే మరి సొదొమ గొమొర్రా ప్రజల గురించి, తర్వాత కొరాజీనా గురించి, తర్వాత షేబాదేశురాణి సొలొమోను చూడటానికి వచ్చింది. మరి వాళ్ళందరూ కూడా విమర్శ దినంలో మీ పక్షాన మరి విమర్శ చేస్తారు అనేసి చెప్తా ఉన్నారు ప్రభు కూడా. అంటే మనం చేసిన ప్రతి దాన్ని బట్టి అంతకు ముందు ఉన్న వాళ్ళు ఏ విధంగా మరి ప్రభువులో నడుచుకున్నారో వాళ్ళందరూ కూడా విమర్శలు అక్కడ ఉంటారు. ఇదిగో నేను ఇలా చేశాను, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను ఇలా చేయగలిగాను, సొలొమోను యొక్క జ్ఞానం గురించి వినటానికి ఈ భూమి అంతాల నుండి వచ్చాను అని ఇప్పుడు ఆవిడ చెప్తుందట. అలాగే సొదొమ గొమొర్రా ప్రజల కంటే కూడా భయంకరంగా మనం ఉంటున్నాం అనమాట. అంటే ఆ విధంగా ఉన్నప్పుడు కూడా మనం దేవుని తీర్పులోకి మనం వస్తామన్నది మరి ప్రభు చెప్తున్నారన్నమాట. మరి ఈ సంవత్సరం గురించి మనం విమర్శ చేసుకుని నూతన సంవత్సరంలో మన పరిశుద్ధంగాను నిష్కలంకంగాను మనము
మనము ప్రవేశింపబడాలన్నమాట. దీనికి మరి వాక్య పారాయణం చేసుకోవాలంట. వాక్య పారాయణం ఎలా చేసుకోవాలంటే, గడిచిన సంవత్సరంలో ఒకళ్ళ దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలను మనం వాడుకోకుండా, మరి వాక్యాన్ని చదువుకోకుండా, వాక్యం ప్రకారం మనము మరి దాన్ని మరి లేఖనాలని మనం మరి గుర్తించకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా మనం ఉన్నట్లయితే మనకి ఇంకా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. కాబట్టి నాయన, ఈ విషయంలో నాకు సరిచేసి నూతన సంవత్సరం నాకు బలమిచ్చి నీవిచ్చిన సమయాన్ని నేను సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి ప్రభువా అని ప్రభువుని మనము వేడుకొనవలసిన వారమే అన్నాం అనమాట. దేవుని మరి బైబిల్ మరి ప్రతిదినము మనం చదువుతున్నామా? దేవుడి వాక్యంలో సెలవిచ్చాడు ఏంటంటే, దేహవ ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. అంటే దివారాత్రము దాన్ని ధ్యానించాలని ప్రభు వాక్యంలో సెలవిచ్చినప్పుడు మనము కనీసం ఒక దినానికి ఒకసారన్నా మన ప్రభు వైపు తిరుగుతున్నామా? మనం చేయగలిగింది, మనం బలహీనము, ఎలాగో ఈ పాపలోకంలో పుట్టాం కాబట్టి బలహీనత అనేది మనకు ఉంటుంది. కానీ అలాగని మనం బలహీనతలో ఉన్నాం కాబట్టి ఈ వాక్యం అనే ఆహారాన్ని తీసుకొని మనం బలం పొందవలసిన వారమై ఉన్నాం కనుక మనము బలం పొందడానికి మనం ఏం చేస్తున్నామో, మన వాక్యాహారాన్ని భుజిస్తున్నామా, మరి దాని ప్రకారం నడుచుకుంటున్నామా, దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటున్నామా? వాక్యం అనేది మనకు మన జీవాన్ని ఇచ్చేది. వాక్యమే మనకు ఆహారము, వాక్యమే మనకు జ్ఞానము, వాక్యమే మనకు వెలుగు. ఇలాగే మరి అపోస్తల కార్యములు 17:11 బెరయ సంఘములో వారంతా ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులన్నీ అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తున్నారట. అంటే నిజంగా దేవుని వాక్యంలో ఉన్నట్టు చెప్తున్నారా మనుషులు? మనము సరైన రీతిలో వింటున్నామా? ఇది వాక్యంలో ఉందా, వాక్యానుసారంగా ఉందా అని ప్రతిదినము, అంటే అంత ఆసక్తితో వారు వాక్యాన్ని పఠించేవారిని మరి ఇక్కడ మరి గ్రంథంలో లిఖింపబడి ఉన్నారండి ఆ యొక్క సంఘం గురించి కదండి. కాబట్టి మనం కూడా బాల్యం నుండి ఇప్పుడు తిమోతి 2వ అధ్యాయంలో 2వ తిమోతిలో 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఉంటుంది. ఏమనంటే, విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదు గనక నీవు నేర్చుకున్నది నీవు రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండము. అంటే మనం నేర్చుకోవటమే కాదు, బాల్యం నుండి ఇది తెలుసు. కానీ పౌలు గారు ఆయనకి ఏం చెప్తున్నారు? నువ్వు దాంట్లో నిలకడగా ఉండు. నేను నేర్చుకున్న దాన్ని ఇక నేర్చుకున్నాను కదా అని వదిలేయద్దు. దాంట్లో మనం ఎంత నిలకడగా ఉండి వాక్యానుసారంగా నడుచుకోవాలని మనం ప్రభు చెప్తున్నారన్నమాట. అలాగే అపోస్తల కార్యములు 24లో అంటారు, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడట. వాక్యము తెలియటమే కాదు, వాక్యాన్ని మనము ఒక మరి 2 అంచులు గల ఖడ్గము అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి ఖడ్గాన్ని మనం ధరించుకుని ఉండాలా. ఏ నిమిషంలోనూ సాతానుడు మనలను ఎదిరించడానికి వచ్చినప్పుడు, మనలను పడగొట్టడానికి వచ్చినప్పుడు మన వాక్యమని ఖడ్గం చేత వాడిని ఎదిరించగలుగుతాం అనమాట. ప్రభు కూడా సాతాన్ని వాక్యంతోనే ఎదిరించారు కదా. సాతాను ఏం చేశాడు? వాడు కూడా వాక్యాన్ని అనుసరించిన, వాక్యాన్ని ఎత్తిపెట్టినా దాన్ని కలిపి చెరిపెడు విధంగా వాడు వాడుకుంటాడు. ఒక వాక్యంలాగా వాడుకోడు వాడు. అక్కడ వాక్యం ఉంది కాబట్టి నువ్వు ఇదిగో ఇట్లా చేయొచ్చు కదా, ఇదిగో ఈ తప్పు చేయొచ్చు కదా అని చెప్తాడు. కానీ అది తప్పు అనేసి మనం గ్రహించకుండా ఉండేలాగా మనకు గుడ్డితనం కలిగిస్తాడనమాట. కాబట్టి మనము వాక్యాన్ని సరిగ్గా తెలుసుకున్న వారమైతే అయ్యా అది చెప్తున్నది తప్పు అని గ్రహించగలిగిన స్థితిలో మనం ఉంటాం అనమాట. మనం వాక్యంలో మనం కూడా ప్రవీణమై ఉంటే సాతాను మన దగ్గర నుండి పారిపోతాడు. ఎందుకంటే వాడికి తెలుసు వీళ్ళు బలంగా ఉన్నారు, వీడి దగ్గర ఈ ఖడ్గం ఉంది, వాక్యం అనే ఖడ్గం ఉంది. కాబట్టి మనం ఈ విషయంలో నుండి నేను వీడిని జయించలేను అనే భయంతో వాడు పారిపోతాడు అనమాట. అలాగే ప్రతి దినము మనం ఆరాధనకి వెళ్తున్నామా, వాక్యంలో ఉంటున్నామా, సంఘం యొక్క సహవాసం అంటే మన యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రతి దినము మనం సహవాసం చేసుకుంటాము. ఎందుకంటే మనకు ఇచ్చిన సమయంలో మరి ప్రభు యొక్క వాక్యంతో మనం ముందుకు వెళ్ళాలని మనం ఆసక్తితో ముందుకు వస్తున్నాం. కాబట్టి
మరి ఏ పని చేసినా కూడా ముందు ప్రభువుని ముందు పెట్టుకుని మరి ఎవరికైనా సరే ఆత్మీయ సహాయం అవసరమైన, లేకపోతే మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేయాలన్న ప్రతి విషయంలో కూడా మనము ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే మనకు ఒక సహవాసం ఉంది. ఒకళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉన్న వాళ్ళు బలహీనలైన వారికి సహాయం చేస్తారు. ఇప్పుడు కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉందనుకోండి, మనం ఒకరికొకరు సాయం చేస్తాము. మన బిడ్డలకు బాగలేకపోతే అనుకోండి, అరే ఆ టైంకి ఏమి ఇవ్వాలి బిడ్డలకి, ఏ ఆహారం పెడితే బాగుంటుంది, ఇది అయితే బాగుంటుందా, వాళ్ళు బాగయ్యే వరకు కూడా మనం వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకుంటాం కదండి. అదేవిధంగా మనము సహవాసంలో ఉన్నప్పుడు కూడా మనం ఏమవుతామంటే ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ మన ప్రభువులో బలంగా ముందుకు సాగిపోటాకు, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మనం ముందుకు వెళ్తాకి మరి మనము మనకు సహాయం చేస్తుంది అనమాట. అట్టి సహవాసం మనము కలిగి ఉండాలా. ఒకవేళ మనం మర్చిపోయామనుకోండి, ఒకవేళ పొరపాటున ఇదేంటిలే మనకి పద్దాక ఇదేం గోలా అని అనుకున్నాం అనుకోండి, అంటే ఆ సహవాసం మనం వెళ్ళిపోతున్నాం అనమాట. మనం బలహీనలు అయిపోతున్నాం. మనం బలంగా ఆత్మలో ఎదిగేటువంటి పరిస్థితి మనకు రాకపోవచ్చు. కాబట్టి మనం ఏ విధమైనటువంటి సహవాసంలో ఉన్నామో కూడా మనం ఒకసారి ఆలోచించుకుని దేవునిలో ఎదగలిగేటప్పుడు ప్రతి విషయంలో దేవుడిని ముందు పెట్టుకుని, మనుషులను కాదు, ఇదిగో ఫలానా వాళ్ళని మనం ఇంప్రెస్ చేద్దామండి, లేకపోతే ఫలానా వాళ్ళు నన్ను ఇలా ఉంటే నన్ను మెచ్చుకుంటారని అట్లా కాదు. దేవుని దృష్టిలో నేను ఏ విధంగా ఉన్నాను, దేవుని నేను సరైన రీతిలో మరి ధ్యానించుకుంటున్నానా, దేవుణ్ణి సరైన రీతిలో ఆరాధిస్తున్నానా, దేవుని దృష్టిలో నేను ఏ విధంగా ఉన్నానని ప్రతిదినం కూడా మనము చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 కూడా ఉంటుందంట. ఏమంట, సమాజంగా మరి ఉండటం వల్ల ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు. అంటే అలాగంటే సమాజంగా కూడుతూ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకరు పురుకల్పు వల్లనే ఆలోచించము. అంటే రాకడ సమీపిస్తున్నానే ఒకరికొకరు హెచ్చరించుకుని, అయ్యో ఈ రాకడికి మనం ఇలా ఉండాలి, మన సిద్ధులలో నూనెను ఎక్స్ట్రా నూనెను సిద్ధపరచుకోవాలి, మనం ఆత్మీయతలో మనం ఫలించాలి, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఫలించాలంటే ప్రభువులో నిల్చుండాలా. ద్రాక్షవల్లిలో తీగ నిల్చుంటేనే అది ఫలిస్తుంది అని చెప్తున్నారు కదా. కాబట్టి మనం ద్రాక్షవల్లి అనేటువంటి ప్రభువులో మనం ఏ విధంగా అయితే మనము నిలిచి ఉండగలమో ఆ విధంగా ఉండగలిగినప్పుడే మనం ఫలిస్తాము. అది కూడా ఫలాలు కలిగిన వారమే మనం జీవం కలిగిన వారమే ఉంటాము. ఎప్పుడైతే ఆ కొమ్మలు విరిచివేయబడతావో అవి మరి పొయ్యిలో వేయబడి మరి కాలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం చూడకుండా మన కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా, లేకపోతే మన చర్చికి సరైన రీతిలో వెళ్తున్నామా, మరి దేవుని విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉన్నామా, లేకపోతే మనుషులను ఇంప్రెస్ చేయటానికి మనం సంఘానికి వెళ్ళి మనం అది ఇది మన గొప్పలు చూపించుకుంటాకి వెళ్తున్నామా, ప్రతి విషయం కూడా మనం ఆలోచించుకోవాల్సిన వారమే ఉన్నాము. నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా ప్రభువుని సంతోష పెట్టగలమా, ప్రతి విషయంలో ప్రభువుతో సహవాసం చేస్తున్నామా, అన్ని విషయాల్లో కూడా మనము యథార్థంగా ఆయన సన్నిధిలో నివసించే స్థితికి మనము రావాలని ప్రభు కోరుకుంటున్నాడండి. మరి ఆ విధంగా మనము ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు యొక్క కృపలో మనం ఎదగాలని. ఎందుకంటే మనకి ఈ లోకంలో ప్రభు పెట్టిన ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రభువుని ఆరాధించే స్థితిలో మనం అందరము తయారు కావాల్సిన వారమై ఉన్నాము. రేపు మరి దేవదూతలందరూ కూడా ప్రభువుని ఆయన సన్నిధిలో ఉండి పరిశుద్ధుడు 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 అని ఎంతగానో స్తుతిస్తా ఉన్నారు. కాబట్టి మరి ఆయన మరి దేవదూతలు ఉన్నారు కదా, నాకెందుకులే మనుషులు అనుకోలేదు. మనిషిని ప్రత్యేకమైన ఒక ఆలోచనతో ఆయన మరి నిర్మించుకున్నారు. కాబట్టి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మనం ఉండాలని మరి ప్రభు కోరుకుంటుండగా, మనము ఈ సంవత్సరంలో ఒకవేళ మరి చేయలేకపోయామా, ఏదన్నా మిస్ అయ్యామా, ఏదన్నా చేసుకున్నామా, మనం విమర్శించుకుని మనల్ని మనం సరి చేసుకుని కొత్త నూతన సంవత్సరంలో మరి సరైనటువంటి మరి పరిస్థితులలో సరైనటువంటి మార్గాల్లో మనం నడుచుకుంటూ, యథార్థ మార్గం నడుచుకుంటూ, సత్య మార్గాన్ని నడుచుకుంటూ దేవునికి ఇష్టమైన రీతిలో, ఎందుకంటే ప్రభు అక్కడ బహు సమీపంగా ఉందని ఎన్నోటువంటి మరి జరుగుతున్న స్థితులను బట్టి మనం చూస్తూ ఉన్నాము. జరుగుతున్నటువంటి యొక్క అనేకమైనటువంటి విపత్తులను చూస్తున్నాము. అవన్నీ కూడా రాకడ ముందు జరుగుతాయని వాక్యంలో కూడా చెప్పబడి ఉంది. కాబట్టి మనకు ప్రభు రాకడ బహు సమీపంగా
తలుపు యొద్దనే ఉన్నదని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ ఈ లోకంలో ఉన్న మన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే ప్రభువుని పక్కన పెట్టి పరిస్థితుల వైపు చూసుకుంటూ పరిస్థితులను చక్కబెట్టుకోవాలనేటువంటి ఆలోచనలో దాంట్లో చిక్కుబడిపోయి మనము బయటికి రాలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి దయచేసి మనము ప్రభు వైపు చూద్దాము. మన పరిస్థితులను చక్కబరచగల శక్తి గల దేవుడు మన దేవుడు మాత్రమే. కాబట్టి ఆయనను విడవక ఆయనను పట్టుకుని ఆయన పాదాలు పట్టుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే సమస్తాన్ని కూడా చక్కపరచగల శక్తి గల దేవుడు మన పరిస్థితులన్నిటిని కూడా చక్కపరిచి మన జీవితంలో మనకి ఏమి జరగాలో ఏమి జరగకూడదో సమస్తం కూడా ఆయన సరిగ్గా మనల్ని ఆర్గనైజ్ చేసుకుని మనము మరి సంతోషంగా ఆయన సన్నిధిలో మరి ఆయనతో పాటు మరి ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయన స్తుతిస్తూ స్మరిస్తూ ఆరాధిస్తూ ఆయన మహింపరుస్తూ జీవించే ఆ యొక్క నిత్య జీవాన్ని మనకు దయచేయగల శక్తి గల దేవుడు. కాబట్టి అట్టి ధన్యత మనకు, మన బిడ్డలకు, మన కుటుంబములకు దేవుడు దయచేసి మన నూతన సంవత్సరంలో పరిశుద్ధంగాను నిష్కలంకంగాను నిర్దోషంగాను మరి ఆయన రూపంలోనికి మార్చబడిన వారమై ఆయనతో పాటు మరి సింహాసనానికి సిద్ధపడే స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబములకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనలందరినీ కూడా ఆ విధంగా రాకడకు సిద్ధపరచును గాక. మనం ఇప్పుడు దైవ సన్నిధిలోకి వెళదామండి. దేవుని సన్నిధానానికి వచ్చిన మనం అందరము ఈ సంవత్సరం కాలం అంతటిలోనూ దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు విషయము దేవునికి వందనాలు చెల్లిస్తూ మన జీవితాల్లో మనకు వచ్చినటువంటి కీడుల నుండి అని తప్పించిన విధానాన్ని బట్టి మనకు నేర్పిన పాఠాలను బట్టి జీవితంలో మనము దేవుని మరింతగా హత్తుకుని జీవించగలుగుటకు ఆయన పావన సన్నిధానానికి వచ్చిన మనము ఆయన మీద దృష్టిని పెట్టి మరి మనోనిదానం కలిగిన వారమే సమస్తమైనటువంటి ఈ లోక సంబంధమైన ఆలోచనలను ప్రక్కకు నెట్టివేసి పరిశుద్ధమైన తలంపులతో ప్రభు సన్నిధిలో కూర్చున్నాం. ప్రభు సన్నిధిలో కూర్చున్నాం. మనము మన పాపములను ఒప్పుకుందాం. మనం నిర్దోషములను నిష్కలంకంలో ఉండాలని ప్రభు మరి మనల్ని కోరుకుంటున్న విధానానికి మనం మార్పు పొందాలంటే ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మనము కడగబడిన వారమై మరి పరిశుద్ధంగా బయటకు రాగలుగుటకు దేవుడు శక్తిని ప్రసాదించగలిగిన దేవాది దేవుని పావన సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాము. కొన్ని పాపములు మనకు అర్థం కావు, మనకు అది పాపం అని కూడా తెలియదు. కానీ ఆయన సన్నిధిలో నిలబడిన మనకు దేవుడు మన రహస్య పాపములను కూడా బయలుపరచగల శక్తి గలవాడు కనుక ఆయన సన్నిధిలో ప్రభా నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నాలో నేను ఏమి కడుక్కోవాలో ఏమి విడిచిపెట్టాలో అది పాపమా కాదా అనేది నాకు తెలియపరచు ప్రభా. ఎందుకంటే జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. కాబట్టి మనకు తెలియని విషయాలు తెలియపరచగల శక్తి గల దేవాది దేవుడు ఆయన ఆత్మ ద్వారా మన రహస్య పాపములను మనకు బయలుపరిచి వాటన్నిటినీ కడగలుగుటకు ప్రభు సన్నిధిలో మనము పశ్చాత్తాపడదాం. ఒక తెల్ల కాగితంలో కాగితం అంతా తెల్లగా ఉన్నప్పటికీ ఒక చిన్న మరక ఆ కాగితం అంతట్లోనూ ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎంత పరిశుద్ధంగా ప్రతిదీ చేసినప్పటికీ మనలో ఉన్న ఒక చిన్న పాపమైనా సరే మనలను అపవిత్రపరుస్తుంది. కనుక కడివెడు మరి పాలల్లో ఒక చుక్క విషం వేసినట్లయితే అది పాలన్నిటిని కూడా విరగబెట్టింది కనుక విషపూరితం చేస్తుంది. కనుక మన చిన్న పాపం అనుకుని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండేటకు ప్రభు సన్నిధిలో ప్రతిదీ కూడా ఆయన రక్తం చేత కడగబట్టకు
మనం పశ్చాత్తాపంతో ఆయన సన్నిధానంలో ఆయన పావన పాదాలు పట్టుకుని మన పాపములను క్షమించమని ప్రభువుని వేడుకుందాం. ప్రభు మనల్ని కడగాలంటే మనం ప్రభువుకి మనం సమర్పించుకోవాల్సిన వారమైనా కనుక మనము పాపములను ఒప్పుకున్న మనము ప్రభు సన్నిధిలో మనము తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ పాపములు మరలా నేను నా జీవితంలో చేయకుండానట్లు నాయన నేను తీర్మానించుకుంటున్నాను. నాకు శక్తి బలాలను ప్రసాదించు. నేను తీర్మానంలో నేను బలముగా నిలబడటకు నాయన నీ కృపను కనపరచు నాయన అని ప్రభుని పావన పాదాలు పట్టుకుని వేడుకున్నాను. ఆయన నీ సన్నిధిలో ప్రతిదినము నీ వాక్యం చదువుటకును నాయన నీ వాక్యం ప్రభ అనుదినము ధ్యానించుటకు నేను తీర్మానించుకున్నానయ్యా. అలాగే ప్రభ సమాజంగా మేము కూడుకున్నప్పుడు నాయన ఒకరికొకరము ప్రభ మేము పురుకల్పుకుంటూ నాయన రాకడికి సిద్ధపట్టకు నా తండ్రి నాయన మేము ప్రభ నా తండ్రి ఒకరొకరు సహవాసం చేసుకుంటకు నాయన మేము తీర్మానించుకుని ఉన్నాం. సహాయం దయచేయండి తండ్రి. ఆయన భక్తిహీనులను చూచి వారిని అనుసరించి మేము కూడా భక్తిహీనులుగా మారుకుంటున్నట్లు నాయన నీ యొక్క బిడ్డలతో కలిసి నా తండ్రి నాయన మా తండ్రి మాలో బలహీనతలు ఉన్నప్పటికీ నాయన సరిచేయగల శక్తి గల నీ కృపా సింహాసనమందు ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో గడుపుటకు నేను తీర్మానించుకున్నానయ్యా. సహాయం దయచేయండి తండ్రి. ప్రతిదినము నీ సన్నిధిలో ఆ విధంగానే కనపట్టకు వస్తున్నామయ్యా. నాయన మా యొక్క ఉద్దేశం ప్రభ ఎరిగిన దేవాది దేవుడు నాయన మమ్మలను నీలో బలపరచుకోండి తండ్రి. నాయన మా తీర్మానము నాయన ప్రభ స్థిరంగా నాయన నిలబడ్డకు ప్రభ నీ సహాయము మాకెంతైనా అవసరం కనుక నా ప్రభ నీటి కాలువ నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్ల వల్లే అన్నావు ప్రభ. అట్టి స్థితికి మేము ఎదగలుగుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. తీర్మానించుకున్న మనము మనల్ని ప్రభు పరిశుద్ధపరచాలంటే మనల్ని శుద్ధి చేయాలంటే మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరచాలంటే ప్రభునకు మనము సంపూర్ణంగా సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన హస్తాలకి మనము ఆయన చిత్తానికి మనము తల వగ్గి మనము ఆయన చెప్పినది చేయగలుగుటకు మనం సిద్ధపడాలంటే ప్రభునకు మనము సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము. కనుక సంపూర్ణంగా ఆయన చిత్తానికి సమర్పించుకుందాం. నాయన నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నాయన నన్ను నీ రూపంలోకి మార్చుకోరా ప్రభా నా తండ్రి అని ప్రభు యొక్క పావన పాదాలు పట్టుకుని బతిమలాడదాం. నాయన నా యొక్క అశ్రద్ధలు ప్రభా నా తండ్రి నా చెడు పనులు నా తండ్రి నాయన ప్రభా చేయవలసిన వాటిని చేయరాని పనులు చేస్తున్న నన్ను ప్రభా సరైన రీతిలో ప్రభా నన్ను కట్టండి ప్రభా. నాయన నీవు తప్ప నాకు ఎవరూ సహాయం చేయలేరు నాయన. కనుక నా ప్రభా ఈ పాపభూయిష్టమనే లోకంలో నీ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలంటే నువ్వు నన్ను సరిచేయాలి ప్రభా అని నన్ను నీకు సమర్పించుకుంటుండగా నా ప్రభా నన్ను సరిచేసి నీ రూపంలోకి మార్చుకో ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. ఈ సంవత్సర కాలంలో ప్రభా మేము ఏమేమి చెడు పనులు చేస్తున్నామో ఏమేమి మంచి చేయలేకుండా ఉన్నామో ప్రభా మమ్మల్ని సరిదిద్దండి నాయన. మమ్మల్ని సరిచేయండి ప్రభా నా తండ్రి అని ప్రభు పాదాలు పట్టుకుని వేడుకున్నాం.
మేము ఈ లోకంలో ఉన్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే, మేము మరి చలించుతూ ఉన్నామంటే నాయన ప్రభా, ప్రతి కార్యాలను మేము చేసుకోగలుగుతున్నామంటే నాయన అది కేవలము నీ కృపయే కనుక నా ప్రభా, నీ ఉద్దేశాన్ని మేము గ్రహించిన వారమై ఉండగలుగుతాకు ప్రభా. ఇదిగో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నామయ్యా, సంపూర్ణంగా సమర్పించుకుంటున్నామయ్యా. మా చిత్తం కాదు యెహోవా, నీ చిత్తమే నెరవేరాలి ప్రభా మా జీవితంలో అని ప్రభు నాకు సంపూర్ణంగా సమర్పించుకున్నాం. నువ్వు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చావయ్యా జీవితంలో. ఏ ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక ప్రతి విషయంలోనే నీ చేతుల నుండి జారిపోటాకే చూస్తున్నాను ప్రభా, క్షమించండి. పరమ తండ్రి నాయన నన్ను సరిచేయండి ప్రభా అని ప్రభువుకి సమర్పించుకున్నాం. సమర్పించుకున్నాం, మనం ప్రభుని వేడుకున్నాం. నాయన నీవు వచ్చేటప్పటికి తండ్రి నాయన నూరంతుల పంటగా నా తండ్రి నాయన నాయన నీ యొక్క రూపంలోకి మారిన వధువుగా ప్రభా నా తండ్రి నాయన ప్రభా, నీవు ఇచ్చేయించిన ప్రకారము మా జీవితం ఉండగలుగుటకు ప్రభా నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. నీ ఆత్మీయ ఆహారం చేత ప్రభా మా ఆత్మల్ని బలపరచండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. నీ శరీర రక్తంలో పాలు పంచుకుని ప్రభా నీవు అర్పించిన విధంగా నా తండ్రి నీ శరీర రక్తాలను ప్రభా మేము తీసుకున్నప్పుడల్లా నీవు మా జీవితంలో మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని తలంచుకుంటూ నా ప్రభా మీరు అక్కడికి సిద్ధపడగలుగుటకు ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. మీరు మా జీవితంలో మాకు ఇచ్చిన సమయం ప్రభా నాయన ఒకసారి పోతే అది రాదు అని తెలిసినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకునే స్థితిలో తగిన జ్ఞానాన్ని ప్రభా మాకు సహాయం దయచేసి ప్రభా నాయన మాకు జ్ఞానం ఇచ్చి నీకు ఇచ్చిన సమయాన్ని నీతో మరి గడపటకును నీ సన్నిధిలో ప్రభా మేము కనబడటకును ప్రభా నా తండ్రి నాయన మరి ఈ లోక సంబంధమైన వాటిలో మేము మునిగిపోకుండానట్లు దాంట్లో జారిపోకుండానట్లు ప్రభా మమ్మల్ని గట్టిగా ఎత్తి పట్టుకోనండి ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. రాకడ బహు సమీపముగా ఉన్నదని మనం గుర్తిస్తున్నామా? రాకడకు మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించుకున్నాం. ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభు పావన పాదాలు పట్టుకుందాం. తన ఆత్మచేతనే ఏ కార్యమైనా జరుగుతుంది. మనం నశించుకోకుండా ఉండటం కొరకే ప్రభు ఈ లోకానికి మరి నరరూపిగా వచ్చున్నారు కనుక ఆయన పావన పాదాలు పట్టుకుందాం. మనల్ని క్షమించమని, మనల్ని తన రూపంలోకి మార్చుకోనమని, మనల్ని కడిగి పవిత్రపరచమని ప్రభు పావన పాదాలు పట్టుకుని వేడుకుందాం. జీవితంలో మేము చేయవలసిన కార్యములు ఏమన్నా చేయలేకుండా ఉన్నామా? పొరుగువాడు మరి ఎవరైనా సఫర్ అవుతుంటే మనం చూస్తూ ఊరుకుంటున్నామా? లేకపోతే మరి వారు ఆత్మీయ స్థితిలో మరి నశించిపోతున్నప్పుడు వారిని హెచ్చరించకుండా ఉన్నామా? లేకపోతే వారికి మనము ఇతరులకు మనము దేవుని వాక్యాన్ని ప్రచురించలేకపోతున్నామా? మనలను మనము సరి చేసుకుంటూ మనలను మనము ప్రభువులో మరి స్థిరముగా నిలుపుకుంటూ ఇతరులకు మరి చేయూతనివ్వగలిగిన స్థితిలో మనం ఉంటున్నామా? ఒకసారి మనల్ని పరీక్షించుకుని అట్టి స్థితిలో లేకపోతే మనము ప్రభు సహాయం వేడుకుందాం. శరీరము బలహీనమైనది కనుక ఆ బలహీనమైన శరీరాన్ని ఆత్మీయ బలంతో మనము జయించగలుగుతున్నామా? అలా జయించగలుగుటకు కావాల్సిన శక్తిని ప్రభుని దగ్గర వేడుకున్నాము. ప్రభు దగ్గర మరి కోరుకుందాం. ప్రభు మాకు సహాయం దయచేయండి, మాకు బలాన్ని ఇవ్వండి అని ప్రభుని వేడుకుందాం. మనమే కాదు మన బిడ్డలు, మన కుటుంబాలు
మన కుటుంబాల్లో ఒక్క డెక్క కూడా విడవపడకుండానట్లు మరి రక్షణ లేని వారికి మనం మాదిరికరమైన జీవితంలో ఉంటున్నామా లేదో ఒకసారి పరీక్షించుకుని ప్రభుకి ఇష్టమైన రీతిలో మనముంటూ మరి ఇతరులను ప్రభులోనికి నడిపించగలిగిన స్థితిలోకి రావటానికి ప్రభు సహాయాన్ని వేడుకుందాం. దుష్టుడు ఏదో మాట అని మనలను మరి ప్రభు ఆ యొక్క స్థిరమైన విశ్వాసంలో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన బలము మరి చాలకపోయిన ఎట్లా మనం పడిపోతామేమో. కనుక ప్రభు సహాయము ఎల్లప్పుడూ మనతో ఉండునట్లు ప్రభు పాదాలు పట్టుకుని ఆయన పాదములను విడువక మనం ముందుకు సాగుతాము. ప్రభుని వేడుకున్న మనం ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఆయన ఈ యొక్క 2024 అంతా కూడా ప్రభా ఆది నుండి ఇప్పటి వరకు కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఎన్నో తుఫాన్లు, ఎన్నో మరి బలహీనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా ప్రభా మమ్మలను లేవనెత్తి నీలో నిలబెట్టుకుని ప్రభా మమ్మల్ని ఇప్పటి వరకు తీసుకొని వచ్చింది దేవాది దేవా. నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా అని దేవునికి స్తుతులు చెల్లించుకున్నాం. సంవత్సరం అంతట్లో మేము చేసిన పాపములన్నింటినీ క్షమిస్తూ నాయన మరలా ప్రభా నా తండ్రి మేము పడిపోకుండా మాకు బలనిస్తూ చేయూతనిస్తూ మమ్మల్ని లేవనెత్తుతున్న దేవాది దేవా నీకు వందనాలయ్యా. మరి నూతన సంవత్సరంలో ప్రవేశింపబోటకు ప్రభా మమ్మలను మా ఆత్మలను సిద్ధపరుచున్న దేవాది దేవానికి వందనాలయ్యా. మీరు అక్కడికి సిద్ధపట్టకు మాకు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రభా నా తండ్రి అవకాశాలకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ బిడ్డలముగా ఈ లోకంలో బతుకుతూ కూడా ప్రభా మీరు అక్కడలో ఎత్తబడకపోతే ఈ లోకమే మమ్మల్ని హేళన చేస్తుంది నాయన. ఆల్రెడీ ఈ లోకము ప్రభా నాయన బలహీనలైన వారిని పట్టుకుని ప్రభా నాయన మరి మరలా ప్రభా నా తండ్రి ఆ బురదలోకి లాగుతాడు ప్రభా. వాడు చేస్తున్న ప్రతి విధమైన కార్యాన్ని చూస్తున్న దేవాది దేవా నాయన అట్టి బారి నుండి నీ బిడ్డలను రక్షించు నాయన, మమ్మలను కూడా రక్షించు నాయన తండ్రి. ఏ పరిస్థితి అయినా నిన్ను విడువక నిన్ను గట్టిగా పట్టుకుంటూ ప్రభా మేము ముందుకు సాగిపోయేటకు ప్రభా నా తండ్రి నీ కృపను అనుగ్రహిస్తూ ప్రభా నాయన మీరు అక్కడికి సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఏషియా మినిస్ట్రీస్ గా నీకు వందనాలయ్యా. మినిస్ట్రీస్ లో మాకు ఇచ్చిన ఈ సహవాసానికే నీకు వందనాలయ్యా. మినిస్ట్రీస్ లో నువ్వు మాకు ఇస్తున్నటువంటి వాక్యాహారానికే నీకు వందనాలయ్యా. ఆయన మాకు ఇచ్చిన సహవాసానికే నీకు వందనాలు. అవును తండ్రి, మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప కుటుంబంకై నీకు వందనాలయ్యా. మేము మరింతగా నా తండ్రి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రభా మేము ముందుకు సాగిపోటకు ప్రభా నా తండ్రి నువ్వు ఇస్తున్న ప్రతి ఒక్క మరి తండ్రి నాయన అవకాశంకై నా తండ్రి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అని ప్రభుకి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. స్తుతులు చెల్లించుకున్న మనము ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి మనం ఇప్పటి వరకు మాట్లాడి ఉన్నాము. ప్రభు మనకి ఏమి సెలవించినారో, ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో దానిని శ్రద్ధగా ఆలకించుటకును, ఆయన దివ్య స్వరూపాన్ని మన కన్నులతో చూడగలుగుటకును, మన కన్నుల నుండి మనకు అడ్డంగా ఉన్న ప్రతి విధమైన పొరను తొలగించుటకు ఆయన సన్నిధిలో ప్రభు తట్టు మన మనసులను ఎత్తుకొని ఆయన వైపు ఆత్మీయ నేత్రాలు తెరవమని, ఆయన నాకు కనపడండి, నాతో మాట్లాడండి దేవా, అందరికీ కనపడండి, అందరితో మాట్లాడండి అని ఆయన సన్నిధిలో కొద్దిసేపు మనము మౌనంగా ఉందాం.
యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింపమా నవరూపమేచి దానముగా జీవము సిల్వపై ఇచ్చి కన్నా తల్లిదండ్రులా అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో. పరిశుద్ధానికి స్తుతులు స్తోత్రాలు. అవును తండ్రి, కన్న తల్లిదండ్రులు కానీ, సహోదరులు కానీ, నాయనా ప్రభా మా తోబుట్టువులు కానీ, మా జీవిత భాగస్వాములు కానీ, మా బిడ్డలు కానీ మమ్మల్ని ప్రేమించలేనంత గొప్పగా నా తండ్రి మమ్మల్ని ప్రేమించిన దేవాది దేవా, నాయనా నీతో పాటు నా తండ్రి నీ సింహాసనం మీద కూర్చుని పెట్టుకును, నీతో పాటు నిత్య జీవాన్ని అనుభవించినకు ప్రభా మమ్మలను ప్రభా తయారు చేసుకుంటున్న తండ్రి నీ పావన పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సంవత్సరం అంతా నాయన నువ్వు మాకు ఇచ్చినప్పటికీ నీ నాయన మేము చేయలేని పనులను బట్టి మమ్మల్ని క్షమించి నా తండ్రి నూతన సంవత్సరంలో మరి నాయన ప్రభా బలము కలిగిన వారమై నీ యొక్క ఆత్మ సహాయం చేత నా ప్రభా నీలో నిలిచిండగలుగుటకు, నీవు ఉద్దేశించిన ప్రకారం మేము తండ్రి మార్పు పొందగలుగుటకు నా తండ్రి నాయన నీ రూపంలోకి మేము మారగలుగుటకు ప్రభా నీ కృపను అనుగ్రహించమని నాయన మాకు ఇచ్చిన సన్నిధి విషయమై నీకు వందనాలు చెల్లిస్తూ నాయన నీతో ప్రభా అనుదినము తండ్రి నాయన సహవాసం చేస్తూ నా ప్రభా నా తండ్రి నాయన నీ రూపాన్ని అద్దుకుంటకు ప్రభావం నీ కృపను కనుకరాన్ని మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు, మా స్నేహితులకు ప్రభా నా తండ్రి మా బంధుమిత్రులు అందరికీ దయచేయమని నాయన, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని ప్రభా, నూతన మా కుటుంబాలు ఉండనట్లు ప్రభా ఆయన అన్ని విషయాల్లో నా తండ్రి మమ్మలను మా కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, క్షమించమని, కడిగి పవిత్రపరచమని నా ప్రభా నూతన సంవత్సరంలో నాయన పరిశుద్ధముగా నా తండ్రి మేము ప్రవేశింపగలుగుటకు మా చేయి పట్టుకుని నాయన నూతన సంవత్సరంలోకి నడిపించమని నాయన అన్ని విషయాల్లో నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి, ఆమేన్.